శ్రీమాత్ర నమః. మీ గోర్లను కత్తిరించి దీన్ని మొదట్లో ఉంచండి. ప్రపంచం మొత్తం మీరు చెప్పినట్లు నాట్యం చేస్తుంది. ఒక మనిషికి సంబంధించిన కాళ్ళు, అలాగే చేతులకి సంబంధించిన గోర్లు ఉంటాయో వాటిని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే ఎప్పుడు కట్ చేసుకోవాలి, ఏ రోజు కట్ చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి, ఏ రోజైతే కట్ చేస్తే వాటికి ఎటువంటి చెడు ఫలితాలు అనేవి వస్తాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మనిషి గోర్లు అవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కట్ చేసుకుంటారు. అలాగే దానికి తగ్గట్టుగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. మీకు తెలుసా, ఒక మనిషి శరీరంలో వాళ్ళ జుట్టు అలాగే గోర్లు అనేవి ఎక్కువగా శాస్త్రానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఎవరి మీదైనా చేతబడి చేయాలన్నా, వాళ్ళ వశం చేసుకోవాలన్నా ఈ రెండింటినీ ప్రత్యేకంగా వాళ్ళు యూస్ అనేది చేస్తారు. ఇటువంటి వాటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ దీని గురించి పూర్తిగా అవగాహన లేక మనం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాం. దీన్ని ఏ విధంగా మనం కరెక్ట్గా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది దీన్ని కొట్టి పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ ఉండదు అని, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి. కానీ ఒకటి మనం గమనించాలి. చూడండి, మంచి ఉంది అని అంటే చెడు ఉన్నట్టే కదా. అలాగే మంచి ఉన్నట్టే అదేవిధంగా పాజిటివిటీ వైపు ఉన్నప్పుడు నెగిటివిటీ వైపు కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇది పట్టించుకోవడం చాలా అవసరం. ఎవరైతే పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటారో వాళ్ళకే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఈ విషయం అర్థం కాక, ఏంటా ఇప్పుడు నాతోనే ఇలా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు నాకే ఇలా అవుతూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనులు ఆటంకం అనేది వస్తుంది. ఎందుకో తెలియని ఆందోళన, పైకి భయానికి వాళ్ళు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్గా ఎక్కడికి రావాలి అన్నా, ఇంట్లో కూడా వాళ్ళు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్టు, కళ్ళు మూస్తే ఎవరో కనపడుతున్నట్టు, వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నట్టు, ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. చాలా భయాందోళనకి గురవుతూ ఉంటారు. చాలా పిరికిగా ఉంటారు. చీకటి అంటే స్వేచ్ఛగా మాట్లాడడానికి ప్రతిదానికి అలా భరిస్తూ ఉంటారు. అలాగే నెగిటివిటీ వాళ్ళు దరిదాపుల్లో కూడా రాకుండా ఉండేలాగా దీనికి ఒక రెమెడీ ఉంటుంది. అదేంటో చూద్దాం. మీ గోళ్ళు ఏవైతే ఉంటాయో శుక్రవారం నాడు, అదేంటి అసలు శుక్రవారం పూట, అది కూడా మీరు సూర్యాస్తమయం మించక ముందు మీరు కానీ మీ చేతివి, కాళ్ళవి, గోర్లన్నీ కట్ చేసేసుకుని వాటిని భద్రంగా దాచుకుని, రెండో రోజు పొద్దున అంటే శనివారం నాడు ఒక లవంగం పెట్టి, దాంతోపాటు కర్పూరం పెట్టి దాన్ని బాగా కాల్చివేయాలి. అవి బాగా పూర్తిగా బూడిదలాగా అయిపోయేలాగా కాల్చాలి. తర్వాత దాన్ని తీసుకుని మీరు మీ ఇంటి దగ్గర బాగా పెద్దగా పెరుగుతున్న చెట్టు ఏదైతే ఉంటుందో, లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న పువ్వు చెట్టుల్లో కానీ ఆ బూడిదని వేసేస్తే ఆ చెట్టు ఎంత విశాలంగా ఎదుగుతుందో, ఎంత మంచి సువాసన కలిగిన పొగలొస్తుందో, మీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. ఇక చాలామందికి వచ్చిన డౌట్, గోర్లు ఎప్పుడు కట్ చేసుకోవాలి? ఎప్పుడు కూడా గోర్లు అనేవి మీరు మంగళవారం నాడు అలాగే శనివారం నాడు కట్ చేసుకోకూడదు. అలా చేస్తే మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు అలాగే కష్టాలు అనేవి వస్తాయి. జీవితం కూడా అంతే బాగా విశాలంగా విస్తరిస్తూ ప్రతి దాంట్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.